గ్రేటర్ హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడి బాగా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. లో లయింగ్ ఏరియాస్లోనే కాకుండా హై ఏరియాస్లో అంటే ఎత్తైనటువంటి ప్రాంతాల్లో ఉండే ఇల్లులు కూడా మునిగిపోయే సిచ్యువేషన్ వస్తుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కూకట్పల్లి లాంటి ఏరియాల్లో చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. అది భారీ వర్షం పడితే కాదు, నార్మల్ వర్షం పడితే కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. గతంలో వర్షం కొంచెం పడితే లో లయింగ్ ఏరియాస్ అంటే లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటివి. ఇప్పుడు ఈ వర్షానికి లో లయింగ్ ఏరియాస్ కాకుండా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కూకట్పల్లి లాంటి ఎత్తైన ప్రాంతాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. అసలు ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి అనేది గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం, అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే కాలనీ నుంచి మళ్ళీ రోడ్ నెంబర్ 12కి వెళ్ళేటువంటి రోడ్డు మీద ఉన్న ఏసీబీ ఆఫీస్, యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ కూడా ఇదే లేన్లో ఉంటుంది. అయితే వర్షం పడిన ప్రతిసారి ఈ పాయింట్ దగ్గర చాలా ఎక్కువ నీళ్లు నిలిచిపోతాయి. జనం కూడా బాగా ఇబ్బందులు పడతారు. గంటల తరబడి వాహనాలన్నీ కూడా నిలిచిపోతాయి. వాటర్ మొత్తం కూడా ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ప్రస్తుతం మనం ఉన్నటువంటి పాయింట్ దగ్గర రెగ్యులర్గా కనిపిస్తుంది. ఎక్కడైతే మనం ప్రస్తుతము రోడ్డు మీద కంకర మట్టి చూడొచ్చు. పైనుంచి వస్తున్నటువంటి మట్టి కానీ వర్షంతోనే కొట్టుకొని వచ్చేటువంటి కంకర కానీ మనం క్లియర్గా గమనించవచ్చు. వర్షం పడిన ప్రతిసారి అంటే 2 లేదా 3 సెంటీమీటర్ల వర్షపాతం బంజారా హిల్స్లో నమోదవుతే ఇగో ఈ విధమైనటువంటి పరిస్థితి. నీళ్లు ఉంటాయి, నీళ్లతో పాటు కంకర, ఉష్క, దాని తర్వాత మట్టి, ఇవన్నీ కూడా వర్షం ఎలిసిపోయిన తర్వాత ఇది మొత్తం మళ్ళీ డ్రై అయిపోయిన తర్వాత కంకరతో పాటు మట్టి మనకి రోడ్డు మీద కనిపిస్తుంది. ఇది బేసిక్గా ఎత్తైనటువంటి ప్రాంతం, అంటే పైనుంచి వచ్చే వాటర్ మొత్తం కూడా ఈ జంక్షన్ దగ్గరకి వచ్చి ఆగుతుంది. ఇది విఐపీలు, వివిఐపీలు ఉండేటువంటి ఏరియా, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉండేటువంటి ఏరియా, ప్రధానమైనటువంటి ఆఫీసులు ఉండేటువంటి రూట్ కావచ్చు, లేదంటే ఆఫీసులకి వెళ్ళేటువంటి రోడ్డు కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు. హై క్లాస్కి సంబంధించిన జనంతో పాటు ప్రతినిత్యం వాళ్ళ జీవనాధారం కోసం పనిచేసేటువంటి పేద మధ్యతరగతి వాళ్ళ ఫ్లోటింగ్ కూడా ఇక్కడ నుంచి ఈ ఏరియాల నుంచి కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఈ రోడ్డు మీద మనం చూడవచ్చు, వెహికల్స్ పోతున్నప్పుడు దుమ్ము కానీ ఏ విధంగా లేస్తుందో మనం క్లియర్గా గమనించవచ్చు. వర్షము పడినప్పుడు వర్షం కారణంగా ఆగిపోయిన నీళ్ళ కారణంగా ఇబ్బంది అవుతే, వర్షం ఆగిపోయిన 1-2 రోజుల తర్వాత ఈ విధంగా దుమ్ముతోని, మట్టితోని, కంకరతోని ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషను ఈ పాయింట్ దగ్గర మనకు కనిపిస్తుంది. ఇక్కడ రోడ్లు ఈ వర్షం కారణంగానే పాడయ్యాయి అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. మీకు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, క్రిస్టియన్స్ రెగ్యులర్గా వచ్చేటువంటి చర్చ్ ఎవ్రీ సండే ఇక్కడ బాగా రద్దీ ఉంటుంది. సో వాళ్ళు కూడా వర్షం పడిన రోజు కావచ్చు, వర్షం పడిన మరుసటి రోజు కావచ్చు, బాగా ఇబ్బందులు పడతారు ఈ చర్చికి వచ్చేందుకు. సో ఈ పాయింట్ దగ్గర అధికారులు కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ జనము కోరుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాళ్ళతో కూడా మనం మాట్లాడినాం. రెగ్యులర్గా వర్షం పడిన ప్రతిసారి ఈ పాయింట్ దగ్గర బాగా నీళ్లు నిలిచిపోతాయి, జనం బాగా ఇబ్బందులు పడతారు, వెహికల్స్ ఫ్లోటింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి జనం కానీ ఇక్కడ నుంచి పాస్ అయ్యేటువంటి వాహనదారులు కానీ చెప్తా ఉన్నారు. వర్షం వెలిసిపోయిన తర్వాత మట్టి, కంకర మొత్తం కూడా ఈ రోడ్డు మీద ఆగి 2 వీలర్స్ బాగా స్కిట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. గతంలో బాగా అంటే ఈ హైదరాబాద్ ఇంత డెవలప్ అవుతుంది కదన్నా, కానీ చిన్న వర్షం పడితే ఇంత ఇబ్బంది అవుతుంది, ఇంత నీళ్ళ అయిపోతున్నాయి కదా, ఏమనిపిస్తుంది నీకు సిటిజన్గా? ఉన్న దానికే కొంచెం సరి చేస్తే బాగుంటుంది అన్న. అవి మోర్లు గిర్లు మొత్తం క్లీన్ చేసి అవి సరి చేసి నీళ్ళు మొత్తం ఒకటేసారి పోయేటట్లు వేస్తే బాగుంటుంది. అది ఇబ్బంది లేకుండా ప్రజలకు ట్రాఫిక్ అవి లేకుండా చేస్తే బాగుంటుంది అని. వర్షాకాలం వస్తే ఇంకా ఆ దేవుడికి ఏరకాలి. అంతేనా? ఇప్పుడు పోయిన వర్షాకాలంలో కూడా నువ్వు ఆటో నడుపుతుండొచ్చు కదా, అప్పుడు బాగా ఇబ్బంది అయిందా అన్న? పోయిన వర్షాకాలం అంతా కొన ముందు పోయి బాగానే ఇబ్బంది అయిందన్న. ఇప్పుడు అయితే ఇంకా స్టార్ట్ కాలేక తక్కువనే పడుతుంది, కొంచెం తక్కువ ఉన్న ఇబ్బంది అనేది. ఎన్నో ఒక్కొక్క తాను ఉంది, ఇంకా ఎక్కువ అయితే ఇంకా చెప్పలేము కాదు. బస్తీలలో కాకుండా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ రోడ్ల మీద నీళ్ళు ఆగుతున్నాయి. అయితే ఫిలింనాలు అయితే ఆగుతుంది అన్న మనకి. ఇప్పుడు నీళ్ళు ఆగినప్పుడు మరి ఎవరు రారా వాళ్ళు నీళ్ళు సాఫ్ చేయని, ఇంకే క్లియర్ చేయని? అంటే వాళ్ళు కనిపెట్టిస్తేనే వస్తారు అన్న మనకి, కనిపెట్టకపోతే ఓటు రాడు అట్లా. ఎట్లా బాగా ఇబ్బంది ఉంటుంది అన్న వర్షం పడినప్పుడల్లా? ఫుల్ జాంగ్ ఉంటుంది అన్న. మనం తొందర ఇంటికి వెళ్ళాలని మనం వెయిట్ చేస్తాం కానీ వెళ్ళలేం. మనం వాటర్కి మనం ఆగిపోతాం. ముంగడు ఉన్నోడి ముంగడు ఓడు కారు వాని వస్తాం, మనం వెయిట్ చేయాలి ముంగడ.
నీకు ఎక్కువ ఏ ఏరియాలలో ఇటువంటి నువ్వు ఎక్కువ ఇబ్బంది కనబడుతుంది? ఫిలింలలో ఇబ్బంది పడ్డా అన్న. సో ఇట్లా రెగ్యులర్ గా నువ్వు తిరిగే ఈ ఏరియాలలో మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కనిపిస్తాను సిగ్నల్ కాడ ఒకటి వాటర్ అయినప్పుడు పెద్ద పెద్ద పనులు ఉంటాయి అన్న మనకి, బెంజులు అవి ముంగడు పోనీకి మన వాటర్కి మనం వెళ్ళలేము, మనం చూసి వెళ్ళాలి మనం ఇక వాటర్లో. ఎవరున్నా మనం కనబడదు అన్న వాటర్లో, వాటర్ హైట్ ఉంటుంది అన్న, మనం పోతుంటే మనకి టైర్ ఉంగుతుంది, వెళ్ళాలంటే వాడు ఇంకా ముంగడ అవుతాడు అన్న. జూబ్లీ తడి తీసుకొస్తుంటావు కదా రెగ్యులర్ గా, నీళ్ళు ఎక్కడ ఆగుతుంటాయి అన్న బాగా వర్షం పడినప్పుడు? ఆగుతుంటాయి అన్న. నాగార్జున సర్కిల్ ఒకటి. నాగార్జున సర్కిల్ అంటే పంజాగుట్ట అది చౌరస్ ఒకటి ఉన్నది. ఫిలిం నగర్ జంక్షన్ అక్కడ పనులు జరుగుతున్నాయని మనకి చిన్న నోటీస్ బోర్డు కనబడుతుంది, అక్కడ చిన్న వర్క్ జరుగుతున్న దృశ్యాలు కనబడతాయి. ఈ జంక్షన్ మనకి ఇంత సాఫ్గా కనబడుతుంది కదా, ఇప్పుడు వర్షం పడతలేదు అందుకే ఇంత సాఫ్గా కనబడుతుంది. ఒకవేళ వర్షం పడితే ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ స్థానికులు ఉన్నారు, మనం మాట్లాడదాం. ఇప్పుడు ఈ బీజేఆర్ నగర్ బస్సులనే ఉంటారు, దీనికి ఆనుకొని ఈ జంక్షన్ ఉంటుంది మొత్తము. ఇంత పెద్ద జంక్షన్ ఇంత సాఫ్గా కనబడుతుంది, ఇప్పుడు వర్షం పడితే పరిస్థితి ఎట్లా ఉంటుంది? దారుణంగా ఉంటుంది. చాలా మందికి చనిపోయారు కూడా ఇక్కడ, దాదాపు 15 మంది 20 మంది దాకా చనిపోయారు. మొన్న వర్షం వచ్చినప్పుడు ఒక 2 మనుషులు కొట్టుకోపోయారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఇక్కడ ఇబ్బందికరంగా ఉన్న? దాదాపు 25 years నుండి ఇబ్బంది అన్న. 25 years నుండి ఇబ్బంది. మేము బస్తీ స్థాపించి కూడా 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుండి కూడా మేము స్థానికంగా ఇక్కడనే ఉంటాం. మేము ప్రతి ఒక్క విషయం ఎమ్మెల్యే దగ్గరికి పోయినా కూడా ఎమ్మెల్యే స్పందించాడు. అక్కడ ఏమన్నా అంటే వస్తారు, చూసుకుంటారు, వెళ్ళిపోతారు. దాన్ని ఇప్పుడు చిన్న చిన్న బస్తీలు అంటే సరే మునిగిపోతున్నాయి నిండిపోతున్నాయి అంటే లెక్క, ఇది ఫిలిం నగర్ మెయిన్ రోడ్డు, విఐపీల మూమెంట్ ఎక్కువ ఉంటుంది అన్న. ఇది విఐపీలు వచ్చినా కూడా అదే గలీజు, అదే మురికి కాలువ, అదే మొత్తం డస్ట్ కానీ ఏదైనా కానీ అట్లనే ఉంటుంది. దీన్ని క్లియర్ చేయడానికి ఒక 1 week 10 days టైం పడుతుంది వీళ్ళకి, జిహెచ్ఎంసీలకు. జిహెచ్ఎంసీలు కూడా చాలా మటుకు మాన్యువల్ ఉండాలి, మాన్యువల్ లేకుండా దేనికి ఏం లేదు. ఇగో ఇక్కడ నుండి తీసుకొస్తారు, మొత్తం డంపింగ్ ఇక్కడనే చేస్తారు. దానివల్ల ఏమైపోయిందంటే ఆ మాన్యువల్ మూసుకోపోయింది, అదంతా పొంగిపోతుంటుంది. ఆ పొంగి ఇక్కడ వచ్చేస్తుంది, మొత్తం నడవడానికి ఇబ్బంది అవుతుంది. అసలు దాటాలంటే అంత ప్రాబ్లం అన్న. నీకు గంట సేపు వర్షం పడ్డదంటే 2 march ఈ లోపలికి వస్తాయి, నీకంటే 3 feet లోపలికి వచ్చాయి, హైట్ వచ్చేస్తాయి. మునిగిపోతూనే ఉంటుంది అయితే వర్షం అంటే మునిగి 2 much. మళ్ళీ బండ్లు కూడా వెహికల్ కార్లు అయితే మొత్తం సగం డోర్ లెవెల్లో అయిపోతాయి. ఇంకా పోని పరిస్థితి, మళ్ళీ వర్షం తగ్గి వాటర్ తగ్గిన తర్వాతనే బండ్లు పోతాయి. సో ఈ జంక్షన్ మొత్తము మనం ఇంకొంచెం ముందు మనకి ఇక్కడ నుంచి కనబడుతుంది. ఇక్కడ నుంచి చూస్తే కొంత దూరంలో మనకి వర్క్ జరుగుతున్నటువంటి బోర్డు కనబడుతుంది. అగో ఎదురుగా ఫ్లోటింగ్ అనేది అక్కడ వరకు ఉంటుంది. సో వర్షం వచ్చిన ప్రతిసారి మనం ఇంకో పెద్ద బిల్డింగ్ కనబడుతున్నాయి కదా, జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్లో అట్లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, కానీ అంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. మొత్తం ఆ గుంతలు తెలియదు, ఏం తెలియదు, మొత్తం డ్రైనేజ్ ఉంటుంది చూసినా, అది మొత్తం అక్కడ ఇట్లా లేచిపోయి ఇట్లా పొంగుతుంటుంది మొత్తం. అంతేనా? మొత్తం ఇగో మొన్న కింద పడ్డా సార్. ఇగో జూబ్లీ హిల్స్లో ఉన్నాం. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 52లో ప్రధాన రోడ్ ఇది. చూడొచ్చు ఏ విధంగా నీళ్లు ఆగిపోయాయి అనేది. వన్ సైడ్ మొత్తం కూడా ఆ వాటర్తో నిండిపోయి ఉంది, వరద నీళ్ళు డ్రైనేజ్ నిండిపోయి ఉంది. మిగతా హాఫ్ మాత్రమే మనకి వెహికల్ మూవ్మెంట్ కనిపిస్తూ ఉంది. అంటే ఆ వాటర్ కింద మ్యాన్ హోల్ ఉందా, నార్మల్ రోడ్డు ఉందా, డ్యామేజ్ అయిన రోడ్ ఉందా అని కూడా ఆ వాటర్ ఎక్కువ నిలవడంతో కనీసం తెలియలేనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఈ దృశ్యం మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇది విఐపీలు అధికంగా తిరిగేటువంటి ఏరియా. ఇంకా చెప్పాలంటే యాక్టర్లు, టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఇటువైపు నుంచి చాలా ఎక్కువ పాస్ అవుతారు. ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా మనకి నీళ్లు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోడ్డు మొత్తం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 52 నుంచి దర్గా వైపు లేదా ప్రశాసన్ నగర్ వైపు వెళ్ళేటువంటి రోడ్డు. 2 వీలర్స్ ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. 4 వీలర్స్ ఆ వాటర్లో నుంచి రావాలంటే ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఆ వాటర్ కారణంగా మొత్తం మట్టి మనం చూడొచ్చు ఏ విధంగా పేరుకపోయింది అన్నది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ మాత్రం ఇది మనకి ఇటువైపున కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మాత్రం మనకి ఇప్పటివరకు 3-4 పాయింట్లు తిరిగినాము. లోతట్టు ప్రాంతాల్లో లేకపోతే చిన్న చిన్న బస్తీల్లో కాదు నేను తిరిగేది. హైఫై కాలనీలు అని చెప్పుకునే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో నేను తిరుగుతున్నా. జూబ్లీ హిల్స్ ప్రస్తుతం రోడ్ నెంబర్ 52లో ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో చూసాం కదా, లోతట్టు ప్రాంతాలు, చిన్న చిన్న గల్లీలు ఉన్నటువంటి ఏరియాలో కాదు మనం ఇంతసేపు తిరిగింది. పెద్ద పెద్ద ప్రాంతాలుగా, హైఫై ప్రాంతాలుగా చెప్పుకోబడే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫిలిం నగర్ ప్రాంతాల్లో మనం తిరిగినాం. వర్షం పడిన ప్రతిసారి కూడా ఈ ఏరియాలలో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి.
జనరల్గా అధికారులు మాత్రం చిన్న గలీలు ఉన్నాయి, సివరేజ్ లైన్లు చిన్న ప్రాంతాలు కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు అక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను ప్రత్యేకంగా గుర్తించి అక్కడ నీళ్లు ఆగకుండా చూస్తే కొంతలో కొంత ఇబ్బందులన్నా తగ్గేటువంటి అవకాశం ఉంది వర్షం వచ్చినప్పుడు. గత ప్రభుత్వంలో వర్షం వచ్చినప్పుడు ఇబ్బందికరంగా కాకుండా అన్ని పనులు చేపడుతున్నామని చెప్పినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో సరిగా ఏమీ పనులు కాకపోవడంతో యథావిధిగా వర్షం పడిన ప్రతిసారి మళ్ళా యాజ్ యూజువల్ జనాలకి వాహనదారులకి తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ జాము, రోడ్ల మీద నడవలేని సిచ్యువేషన్ ఉత్పన్నమవుతుంది. అట్లాంటి ఇబ్బందులు మళ్ళీ రాకుండా ఉండాలంటే జిహెచ్ఎంసీ అధికారులు ఇంకా కొంచెం ప్రోయాక్టివ్గా వర్షాకాలంలో ప్రత్యేకంగా ఒక స్ట్రాటజీ తీసుకొని పనిచేస్తే కొంతలో కొంత జనాలకి ఇబ్బందులు దూరం చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఓవరాల్గా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రాంతాలపైన గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ జగన్తో శ్రవణ్, V6 న్యూస్, హైదరాబాద్.